హలో నమస్తే రాజసుధా ఛానల్ ఆడియన్స్ అందరూ కూడా మనకి ఈ 29th మార్చ్ ఒక సూర్యగ్రహణము అని చెప్పి మనకి వస్తుందన్నమాట. ఈ సూర్యగ్రహణము ఇండియా టైమింగ్స్ ఏంటి, ఏ ఏ కంట్రీస్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది, అండ్ మన కంట్రీలో ఇది కనిపిస్తుందా లేదా, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, అగైన్ ఏ ఏ రాసులకు దీని ఎఫెక్ట్ ఉంటుంది, గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. అయితే ఈ 29th మార్చ్ సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుందన్నమాట. ఈ సూర్యగ్రహణం ఇండియన్ టైమింగ్స్ ఏంటి అంటే మధ్యాహ్నం 2:20 PM నుంచి 6:13 PM వరకు ఇండియన్ టైం అన్నది మనకి ఈ టైంలో వస్తుంది. బట్ ఈ గ్రహణము ఇండియాలో కనిపించట్లేదు. బట్ ఇండియన్ టైమింగ్స్ ఏంటి అని మీరందరూ కూడా పర్టికులర్గా నన్ను అడుగుతారు కదా. ఆ టైమింగ్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేయాలి, నార్మల్ ఉమెన్ అయినా నార్మల్ పీపుల్ అయినా అందరూ ఏం చేసుకోవాలి ఆ టైంలో అని అడుగుతూ ఉంటారు. దాని గురించి కూడా చెప్తాను. అయితే ఈ గ్రహణం మెయిన్లీ ఏ కంట్రీస్లో కనబడుతుంది అనే విషయానికి వస్తే నార్త్ అమెరికా, రష్యా, సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, యూరప్, ఈ కంట్రీస్లో ఈ గ్రహణం విజిబిలిటీ ఉందన్నమాట. బట్ ఇండియాలో ఈ గ్రహణం కనిపించట్లేదు. అండ్ మనకి పరోక్ష ఫలితాలు అనమాట, ప్రత్యక్ష ఫలితాల్లో లేవు. ఇంకొక పాయింట్ కూడా వస్తుంది కదా, కనిపించిన గ్రహణానికి ఇంత చెప్పడం ఎందుకు అని చెప్పి. కనిపించిన గ్రహణం అయినా కూడా ఆ ఎఫెక్ట్స్ ఏవైతే మనకి రాసుల పైన ఉంటూ ఉంటాయి, కొన్ని డౌట్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రత్యేకంగా డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కడో యూట్యూబ్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసుకొని కంగారు పడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతోంది. సో ఈ కంట్రీస్ ఏ ఏ కంట్రీస్లో గ్రహణము పడుతుందో తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా నార్త్ అమెరికా అన్నాము. ఈ నార్త్ అమెరికా కంట్రీస్ ఏంటి అంటే మెక్సికో, కెనడా, యునైటెడ్ స్టేట్స్, వాషింగ్టన్ DC, ఈ కంట్రీస్లో ఈ గ్రహణం విజిబిలిటీ ఉంది. బట్ ఇండియా టైమింగ్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి చాలామంది నార్త్ అమెరికా టైమింగ్స్ ఏంటి గ్రహణం అంటే, మనకి నార్త్ అమెరికాలో ఎర్లీ మార్నింగ్ ఉంటుందండి 29th. అరౌండ్ 4:50 AM to 7:50 AM మధ్యలో నార్త్ అమెరికాలో ఈ గ్రహణం ఉంది 29th. మన ఇండియాలో కనిపించట్లేదు. మన ఇండియా టైమింగ్స్ 2:20 PM to 6:13 PM. ఈ 29th ఇంకొకటి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమితో కూడిన ఈ గ్రహణము అండ్ 30th మార్చ్ మళ్ళీ మనకి తెలుగు సంవత్సరము ఉగాది ఉంది. అయితే ఈ షష్టగ్రహ కూటంతో కూడిన ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ రాసుల పైన ఏ రకంగా ఉంది కూడా తెలుసుకుందాము. అయితే ఈ షష్టగ్రహ కూటంలో మనకి 29th 5 ప్లానెట్స్ సేమ్ మీనరాశిలోనే ఉంటున్నాయి. ఆ ప్లానెట్స్ ఏంటంటే రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, అలాగే రాహువు. ఈ 5 ప్లానెట్స్ మీనరాశిలో ఉన్నప్పుడు ఏర్పడుతున్న గ్రహణం ఇది. అండ్ ఆ 29th నైట్ 10:07 PMకి శని కూడా మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ షష్టగ్రహ కూటమితో కూడిన గ్రహణం అనమాట. అయితే మన ఇండియాలో ఇది విజిబిలిటీ కాదు కాబట్టి ఎవరు కూడా పట్టు స్నానము, విడుపు స్నానము ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. బట్ టైమింగ్ చెప్పుకున్నాం మనము 2:20 PM to 6:13 PM మధ్యలో ఉంది కాబట్టి పర్టికులర్ ఆ టైంలో నేను ప్రికాషన్స్ చెప్పేది ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏం చేయాలి అని. సో మన దేశంలో ఈ గ్రహణం కనిపించట్లేదు కాబట్టి నియమాలు ఏమీ లేవు, ఫస్ట్ పాయింట్. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి స్టిల్ ఇంకా భయం ఉంటుంది, అసలు బయటికి వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా స్పెషల్లీ కొంచెం దైవ ప్రార్థన ఏదైనా ఉంటే చేసుకొని, అంటే ఈ రేసెస్ మంచివి కాదు కాబట్టి మన కంట్రీలో ఇది కనిపించకపోయినా ఆ టైంలో బయటికి వెళ్ళడం అన్నది, బయట తిరగడం అన్నది ఏ టైమ్ 2:20 PM to 6:13 PM ఈ టైంలో బయట తిరగడం అన్నది అంత మంచిది కాదు, ప్రత్యేకించి ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో ఆ రేసెస్ అనేవి మంచివి కాదు కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి ఆ టైంలో 6:13 PM వరకు. మ్యాక్సిమం మనకి 2:20 PM నుంచి 4:47కి మ్యాక్సిమం ఎక్లిప్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఎండింగ్కి వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఇది 6:13 PM వరకు ఉంది కదా, 6:13 PM వరకు బయటికి రాకుండా ఉండండి, అదొకటి. అండ్ దైవ ప్రార్థనలు ఏమైనా చేసుకుంటే మనకి చాలా బెస్ట్. ఎందుకు దైవ ప్రార్థన చెయ్యాలి అని ఒక పాయింట్కి వస్తే, ఆ టైంలో
గ్రహణ టైంలో ఏది చాంటింగ్ చేసినా చాలా రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అని చెప్తారు కదా. ఏ మంత్రం చదువుకున్నా ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది, ఒక 10 టైమ్స్ చదివితే 1000 టైమ్స్ చదివినంత ఫలితం వస్తుంది. గ్రహణ టైంలో ఏంటి, కాస్మిక్ రేస్ అనేది ఎర్త్ పైకి రాదు. అందువల్ల మనము దైవ ప్రార్థనలు చేయటం వల్ల ఆ యొక్క నెగిటివిటీని తట్టుకొని పాజిటివిటీని పెంచుకోగలుగుతాం అనమాట. అందువల్ల మంత్ర చాంటింగ్ చేస్తారు, లేకపోతే కొంతమంది మెడిటేషన్స్ చేస్తారు, మంత్రాస్ ఉపదేశం తీసుకున్న వాళ్ళు అలా చాంటింగ్స్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ రీజన్ అది. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ మీరు ఆ టైంలో బయటకు వెళ్ళొద్దు అన్నాను. 2:20 PM to 6:13 PM మధ్యలో ఏం చేయాలి, ఏం దైవ ప్రార్థన చేయాలని డౌట్ వస్తుంది కదా మీ అందరికీ. జస్ట్ ఒక మంత్రము, సింపుల్ 1 లైన్ మంత్రం ఇస్తాను. ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి. ఓం హ్రీం నమః మంత్రం ఏంటి, చక్కగా ఇంట్లో కూర్చొని జస్ట్ యాజ్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి కూర్చొని మీరు ఇంట్లో అటు ఇటు తిరగచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓం హ్రీం నమః ఈ మంత్రాన్ని పఠించుకుంటూ ఉంటే మీకు కొంత టెన్షన్ ఏది అంటే గ్రహణం కదా అని ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోండి. ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని మాత్రం పఠించుకొని బయట తిరగకుండా మ్యాక్సిమం మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ థింగ్, మన ఇండియాలో కనిపించదు కూల్ ఈ గ్రహణము, పరోక్ష ఫలితాలు ఉంది. అయితే మర్నాడు ఏ రాసులు పరిహారం చేసుకోవాలి, ఇది మెయిన్ పాయింట్ అడుగుతూ ఉంటారు. రాసుల విషయానికి వస్తే పరిహారం అంటే పెద్ద పరిహారాలు మనకి గ్రహణం కనిపించట్లేదు కాబట్టి అవసరం లేదు. బట్ స్టిల్ మర్నాడు ఏదైనా శివాభిషేకం చేసి, గ్రహణం అయిన తర్వాత ఆటోమేటిక్గా సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన మైండ్ పైన లోడ్ ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. ఆ రోజు గ్రహణం రోజు చూడండి మైండ్ సెట్కి వచ్చి కాకుగా ఉంటుంది, ఏదో తెలియని అన్ఈజీ ఫీల్ అవుతారు, అందరూ ఫీల్ అవుతారు. సో గ్రహణం అయిపోయిన తర్వాత మర్నాడు ఒక శివాభిషేకం చేసుకోవడం వల్ల చాలా రిలీఫ్ అన్నది మనకు వస్తుంది. మరి ఈ గ్రహణం అన్నది ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాశులు మర్నాడు శివాభిషేకం చేసుకుంటే మంచిది. అవి ఏవే రాశులో చూద్దాము. సో మర్నాడు శివాభిషేకం చేసుకోవాల్సిన రాశుల్లో మేషరాశి, పర్టికులర్గా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశులన్నీ కూడా పరిహారం చేసుకోవాలి. ఈ రాశులకి కొంత పరిహారం అనేది పడింది. ఇక వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, మకర రాశి, ఈ 4 రాశులు కొంత అంటే గ్రహణం ఫలితాల వల్ల కొంచెం మనకి బెటర్ రిజల్ట్స్లో ఈ రాశులు ఉన్నాయన్నమాట. బట్ ఏదైనా అన్ని రాశులు కూడా పరిహారం శివాభిషేకం అలా చేసుకుంటే మంచిది. బట్ పర్టికులర్ మీన రాశిలో వస్తుంది కాబట్టి మీన కన్యా రాశులకు ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మైండ్ పైన ప్రెషర్ కానీ లోడ్ కానీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీనరాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, ధనుస్సు రాశి వారు, కుంభరాశి వారు వీళ్ళందరూ కూడా పరిహారాలు శివాభిషేకం చేసుకుంటే మంచిది మర్నాడు. సో ఈ రాశుల వారి పరిహారం చేసుకోండి. అండ్ ఇప్పుడు నార్త్ అమెరికా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి టైమింగ్ చెప్పాను కదా, మార్నింగ్ అరౌండ్ 4:50 AM to 7:50 AM మధ్యలో గ్రహణం ఏర్పడుతోంది నార్త్ అమెరికాలో. ఇంకా రిమైనింగ్ కంట్రీస్లో ఎక్కడ ఏర్పడుతుందో కూడా తెలుసుకున్నాము. అండ్ ఈ మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి 3 నెలల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రము ఏదైతే ఆ నక్షత్రంలో గ్రహణం ఏర్పడిందో 3 నెలల వరకు ఆ నక్షత్రంలో ముహూర్తాలు అనేవి పెట్టరనమాట. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కూడా మీకు చెప్పాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి స్పెషల్లీ పఠించుకోవాల్సిన మంత్రం ఓం హ్రీం నమః. ఈ మంత్రం జస్ట్ 1 లైన్ మంత్రం, సింపుల్గా ఇంట్లో పఠించుకొని బయట తిరగకుండా ఉండండి. సో గ్రహణం యొక్క డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేశాను. అండ్ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడుతున్న గ్రహణం కాబట్టి ఒకటే ఈ గ్రహణం ఏర్పడిన హౌస్లోనే ఇక్కడ శని, రాహువు, చంద్రుడు, అటు బుధుడు, శుక్రుడు 6 గ్రహాలు అంటే నైట్ శనిగ్రహం కూడా మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతున్నారు. బిఫోర్ అయితే 5 గ్రహాలు ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం రాశులని పరిహారం చేసుకోండి, మైండ్ పైన లోడ్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరందరూ ఇవన్నీ కూడా ఫాలో చేసేయండి. స్వస్తి.